ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన యొక్క నిత్య జీవితంలో సనాతన ధర్మంలో మన హైందవులందరూ కూడా దేవాలయాలకు వెళ్ళేవాళ్ళు దేవాలయాలకు వెళ్ళినా ప్రతి ఇంట్లో కూడా దేవుడికంటూ కొంత ప్రదేశాన్ని మన వాళ్ళు చక్కగా వదిలిపెట్టేస్తారు. అంటే వారు ఉన్నటువంటి అది అద్దె ఇళ్ళల్లో ఉన్న సొంత ఇళ్ళల్లో ఉన్న వ్యాపార స్థలంలో ఉన్నా కూడా ఈశాన్య భాగంలో మనకంటూ గురువు కేతువు అంటే మోక్షానికి కానివ్వండి, వ్యాపార వృద్ధికి కానివ్వండి, అట్లాగే మనకి అంతరిక్షంలోంచి వచ్చేటటువంటి ఎన్నో శుభకిరణాలన్నీ కూడా ఈశాన్యంలో పడుతూ ఉంటాయి. కాబట్టి ఈశాన్యంలో ఒక ప్రదేశంలో దేవతామూర్తుల్ని పెట్టుకొని దీపారాధన చేస్తూ ఆరాధిస్తూ ఉంటాం ప్రతి ఇంట్లో కూడా. ముఖ్యంగా అది చిన్నది కావచ్చు, పెద్ద మండపం కావచ్చు, పెద్ద ఫోటోలు కావచ్చు, చిన్న ఫోటోలు కావచ్చు, ఇత్తడి విగ్రహాలు ఏవైనా సరే. అంటే ముఖ్యంగా ఏదైతే ఇత్తడివి వెండివి ఉన్నాయో అవి లోహాలు. ఆ లోహాలు కిరణాలని ఆకర్షించి శుభకిరణాలని, పాజిటివ్ వేవ్స్ని అవి మళ్ళీ మనకి రిఫ్లెక్ట్ ఇంటి మొత్తానికి ప్లస్ ఎవరైతే పూజ చేస్తారో ఆ పూజ చేసే వ్యక్తికి కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. కాబట్టి దేవతామూర్తుల్ని మినిమం 3 అంగుళాలు 4 అంగుళాలు ఉన్నంతలో వారు చేసే పూజా ధర్మాన్ని బట్టి, వారు పెట్టే ప్రసాదాలను బట్టి ఆ ఇంట్లో చక్కగా పెట్టి ఆరాధన చేస్తూ ఉంటారు. కొంతమంది ఫోటోలు పెట్టుకొని వాళ్ళ యొక్క మనసులో ఏ దేవతకి ఆరాధన చేయాలో కొంతమంది అందరు దేవతల్ని పెడతారు. దేవతల్ని పెట్టుకోవడం చాలా చాలా విశేషమండి. దానివల్ల ముందు మానసిక ఊరట, మానసిక ప్రశాంతత కలుగుతుంది. మానసికంగా ఏ మనిషి అయితే కనుక దేవతల్ని ఆరాధిస్తూ నిత్యము సంతోషాన్ని అనుభవిస్తాడో వాడి ఆరోగ్యానికి ఎటువంటి తంటా రాదు. ఆ కుటుంబం ఎప్పుడూ సుభిక్షంగా ఉండటానికి వీడి చేసే పూజే వీడికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూ ఉంటుంది. మరి ఆ దేవతామూర్తులు ఉంటారు, వారికి చక్కగా నిత్యము దీపారాధన చేస్తూ ఉంటారు. కొంతమంది నిత్యము దేవతలకి విశేషంగా పూలని సమర్పిస్తూ ఉంటారు. తులసి మూరలు కావచ్చు, లేకపోతే గులాబీ దండలు కావచ్చు, మల్లెపూల మూరలు కావచ్చు, విడి తులసి కావచ్చు, బిల్వదళాలు కావచ్చు, తామర పూలు, ఎర్ర గులాబీలు, చామంతి పూలు, ఏ పూలతోనైనా సరే, గన్నేరు పూలు కావచ్చు, మందార పూలు కావచ్చు, విశేషంగా దేవతల్ని ఆరాధిస్తూ ఆ పూలు పెట్టడం ద్వారా ఆ సువాసన ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలు ఆస్వాదించి ఎవరైతే ఎవరి చేతులతో పెడతారో, ఎందుకంటే మనకి హస్త సాముద్రికంలో కూడా ఈ యొక్క వేళ్ళు, ఈ యొక్క అరచేయి ఇవన్నీ కూడా గ్రహాలతోనే లింక్ అయి ఉంటాయి. గ్రహకిరణాలని వేళ్ళ ద్వారా తీసుకువెళ్ళి మన యొక్క శరీరము, మన యొక్క మనసు ద్వారా మళ్ళీ మనం పూజ చేసేటటువంటి దేవతలకి ఆ యొక్క పాజిటివ్ వేవ్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఎటు తిరిగినా కూడా ఇన్ఫినిటీ లాగా మన శక్తిని మనమే పొందుతూ ఉంటాం పూజ చేసిన తర్వాత. కాబట్టి ఎక్కడా దేవత లేదు, మనలోనే దేవుళ్ళు ఉన్నారు. ఆ దేవుళ్ళను మనం తెలుసుకోలేక ఎదురుకుండా ప్రతిష్ఠించుకొని ఒక విగ్రహమూర్తిగా ఒక చిత్రపటానికి పూజ చేస్తూ ఆ యొక్క శక్తిని మళ్ళీ మనం రిఫ్లెక్ట్ చేసుకుంటూ ఉంటాం. మరి ఆ దేవతామూర్తులకి పెట్టినటువంటి ఈ విశేషమైనటువంటి పూజా సంపత్తి అంటారు దీన్ని. అంటే పూజా ద్రవ్యాలన్నిటినీ కూడా వినియోగిస్తూ మరి వాటిని మళ్ళీ మరుసటి రోజు ఈ పూలు ఇవన్నీ కూడా తీసేస్తారు. పూజ చేసిన తర్వాత ఆ రోజు గడిచిన తర్వాత మరలా మరుసటి రోజు రీఫ్రెష్గా మళ్ళీ కొత్త పూలు తీసుకొచ్చి పాత పూలు తీసేసి కొంతమంది తీసుకెళ్ళి డైరెక్ట్గా చెత్తబుట్టలో వేస్తారు. దయచేసి అట్లా వేయకండి. విడిగా పూలు ఉన్నాయనుకోండి, మనకి ఒక నెట్ దొరుకుతుంది. మనకి ఫ్రిడ్జ్లో పెట్టేటటువంటి కూరగాయలు పెట్టే ఒక నెట్ ఉంటుందండి. ఆ నెట్టు చక్కగా నెట్టులో ఈ విడిపూలు, అట్లాగే తులసి దళాలు, లేకపోతే తులసి మూర ఇవన్నీ కూడా మనకి ఆ నెట్లో వేసేసి ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో, ఎవరైతే చర్మ సంబంధిత రోగాలతో బాధపడుతున్నారో, ఎవరైతే శిరో సంబంధిత బాధలు కానీ పాద సంబంధిత బాధలు, మనిషి యొక్క నఖశిఖ పర్యంతం శారీరకమైనటువంటి అనారోగ్యాలతో ఎవరైతే బాధపడుతున్నారో, మనసు చంచలత్వంగా ఉండి ఒక పని చేద్దాం అనుకొని ఇంకో పని చేయటం, లేకపోతే అసలు ఏ పని చేయకుండా బద్ధకంగా ఉండేటటువంటి వాళ్ళు, అసలు మానసిక వికారాలు కానీ, శారీరక రుగ్మతలు కానీ, బుద్ధి వికారాలు కానీ, బుద్ధి చాంచల్యం కానీ, లేకపోతే జ్ఞానం లోపించడం కానీ, విద్యార్థులు సరిగ్గా విద్యని అభ్యసించలేకపోయినా ఇవన్నీ కూడా తొలగిపోవటానికి ఒక చిన్న ఉపాయము
డైరెక్ట్గా దేవుళ్ళ ఫోటోల నుంచి కానీ దేవతామూర్తులకు పూజ చేసినటువంటి ఈ యొక్క పూజా ద్రవ్యాలన్నీ ఆ నెట్లో వేసి ఎవరైతే స్నానాదులు ఆచరిస్తారో, అంటే డైరెక్ట్గా కూడా అవి మనం వేసే బకెట్లో కాకుండా విడిగా ఆ నెట్ ద్వారా వేసినట్లయితే కనుక ఆ చేసినటువంటి పూజా మంత్రాలు, ధూపము, దీపం యొక్క మంచి పాజిటివ్ వైబ్స్, అట్లాగే ఆ రోజు ఆ యొక్క ఈశాన్యంలో ప్రసరింపబడేటటువంటి దేవతా కిరణాల యొక్క శక్తి, ఆ యొక్క పుష్పాలు లేకపోతే ఆ పత్రాలలో ఉండేటటువంటి ఎన్నో ఔషధాలకు సంబంధించినటువంటి శక్తులు, ఇవన్నీ కూడా ఆ నీటి ద్వారా వారి యొక్క శరీరానికి ఆపాదింపబడి వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత అది మాలిన్యంగా మనం బయటపడేయచ్చండి. డైరెక్ట్గా పడేస్తే పాపం చుట్టుకుంటుంది. దాన్ని కనుక మనం ఆస్వాదించగలిగితే నీటి ద్వారా తర్వాత పారేస్తే అది మనకి మాలిన్యంతో సమానము. అది కూడా విడిగా మనం పడేయాలి. చాలామందికి ఈ విషయాలు తెలియవు. నేను ఎంతోమంది ఇళ్లలో చూస్తున్నాను కాబట్టి మీకు తెలియజేద్దామనే ఉద్దేశంతో నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దేవతా మాలిన్యం అత్యంత శక్తివంతమైనటువంటిది. విడిగా పూల మూర కొన్నా, విడిగా తులసి దండ కొన్నా, విడిగా పూలు కొన్నా వాటిల్లో ఎటువంటి శక్తులు ఉండవండి. వాటిల్లో పరిమళాలు ఉంటాయి. సుగంధాల్ని వెదజల్లేటటువంటి వాటి యొక్క తత్వం మాత్రమే ఉంటుంది. దేవతలకి ఎప్పుడైతే మీరు ఓం గం గణపతయే నమః లేకపోతే ఓం స్కందాయ నమః, ఎవరు ఏ దేవతల యొక్క మంత్రాన్ని స్మరిస్తూ ఈ అర్చనలు చేస్తారో ఆ శక్తి, మంత్రపు శక్తి, మానసిక శక్తి, అత్యంత దైవిక శక్తులన్నీ కూడా ఆ పుష్పాలకి, ఆ ద్రవ్యాలకి ఆపాదింపబడతాయి. కాబట్టి అవి మళ్ళీ మనమే ఆస్వాదించాలి, పొందాలి. ఆ తర్వాతే వాటిల్ని విడిగా బయటపడేయటం, లేదా చెట్లలో వేయటము, లేకపోతే మట్టిలో వేయటము, అట్లా చేసుకోవటం. సొంతిల్లుంటే, అపార్ట్మెంట్లు ఉంటే అందరికీ కుదరవు కాబట్టి సాధ్యం వరకు అది మాలిన్యంగా మనం పారేయటం బెస్ట్.